నమస్కారం. ఈరోజు మనం డిసెంబర్ 2025లో జరిగిన ఒక పెద్ద సంక్షోభం గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశపు నంబర్ 1 ఎయిర్లైన్ దేశవ్యాప్తంగా ప్రయాణాన్ని ఒక్కసారిగా ఎలా ఆపేసిందో చూద్దాం. సరే, ముందుగా ఈ ఒక్క నంబర్ చూడండి. 12 కాదు, ఏకంగా 1232. కేవలం 5 రోజుల్లో ఇండిగో రద్దు చేసిన ఫ్లైట్ల సంఖ్య ఇది. ఊహించుకోండి, 1000కి పైగా ఫ్లైట్లు. ఈ నంబర్ వెనుక కొన్ని లక్షల మంది ప్రయాణికులున్నారు. వాళ్ల కథలున్నాయి. అందులో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 3 రోజులు చిక్కుకుపోయిన ఒక ప్రయాణికురాలు చెప్పిన ఈ మాట ఇండిగో నా జీవితాన్నే నాశనం చేసింది. ఇది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో. అసలు ఇంత పెద్ద సంక్షోభం ఎలా మొదలైంది? అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్న టైంలో ఇలా ఎందుకు జరిగింది? విచిత్రమేంటంటే, ఇదంతా మొదలైంది ప్రయాణాన్ని మరింత సేఫ్ చేయాలని తెచ్చిన ఒక కొత్త రూల్ వల్లే. ఆ కొత్త రూల్ పేరే FDTL, అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్. సింపుల్గా చెప్పాలంటే, పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది బాగా అలసిపోయి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి వాళ్లకి ఖచ్చితంగా ఇంత రెస్ట్ ఇవ్వాలి అని చెప్పే రూల్స్ అన్నమాట. ఈ కొత్త రూల్స్ ప్రకారం వాళ్ల రెస్ట్ టైం పెంచారు. సరే, ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. పాత రూల్ ప్రకారం సిబ్బందికి వారానికి 36 గంటల రెస్ట్ ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం దాని 48 గంటలకు పెంచారు. అంటే ఏకంగా 12 గంటలెక్కువ. అంటే దాదాపు 33% రెస్ట్ టైం పెరిగిందన్నమాట. ఈ రూల్ రాబోతోందని తెలిసాక మిగతా ఎయిర్లైన్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యాయి. ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్ జెట్ లాంటివి గత ఏడాదిన్నర, 2 ఏళ్లలో 500 మందికి పైగా కొత్త పైలట్లను తీసుకున్నాయి. మరి ఇండిగో? వాళ్లు రోజుకు 2300 ఫ్లైట్లు నడుపుతున్నా ఒక్క కొత్త పైలట్ని కూడా తీసుకోలేదు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇక చూడండి, ఆ తర్వాత పరిస్థితి ఎంత వేగంగా చేయి దాటిపోయిందో. డిసెంబర్ 2న 150 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్టుల్లో గందరగోళం. మరుసటి రోజు డిసెంబర్ 3న మరో 300 ఫ్లైట్లు రద్దు. ఢిల్లీ, ముంబైలలో జనం నిరసనలకు దిగారు. డిసెంబర్ 4 ఇంకో 250 ఫ్లైట్లు లేవు. ఇండిగో షేర్ ధర 6% పడిపోయింది. కేవలం 72 గంటల్లో దేశమంతా అల్లకల్లోలం. ఈ నంబర్లు, ఈ స్టాక్ మార్కెట్ పతనం, ఇవన్నీ ఒక ఎత్తైతే, ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన సామాన్య ప్రజల కష్టాలు మరో ఎత్తు. వాళ్ల పరిస్థితేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక సంఘటన అందరినీ కదిలించింది. 8 నెలల గర్భిణీ స్త్రీ ఫ్లైట్ క్యాన్సిల్ అవటంతో 14 గంటలపాటు నెలమీదే పడుకోవాల్సొచ్చింది. అక్కడి సిబ్బందిని అడిగితే మేమేం చేయలేం అని చేతులెత్తేశారు. ఆ వీడియో ఎంతలా వైరల్ అయిందో. ఇక బెంగళూరులో ఒక ఐటీ ఉద్యోగి కథ ఇది. ఆయనకు అమెరికాలో దాదాపు 1.5 కోటి జీతంతో ఉద్యోగమొచ్చింది. ఇంటర్వ్యూ కోసం వెళ్ళాలి. కానీ ఇండిగో ఫ్లైట్ క్యాన్సల్. అంతే, ఆయన జీవితాన్నే మార్చే ఆ అవకాశం చేజారిపోయింది. నా కెరియర్ ఒక్క రోజులో నాశనమైంది అని ఆయన ఆవేదన చెందారు. చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ఒక తండ్రి తన కూతురు కోసం శానిటరీ ప్యాడ్ అడుగుతూ సిబ్బందిని వేడుకున్నాడు. మీ దగ్గర ఒక్క ప్యాకెట్ కూడా లేదా అని ఆయన అడిగిన తీరు అసలు ప్రయాణికులకు కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితి అక్కడుందనడానికి నిదర్శనం. ముంబైలో అయితే పరిస్థితి ఇంకా దారుణం. 70 ఏళ్ల ఒక వృద్ధురాలు డయాలసిస్ కోసం వెళ్ళాలి. కానీ ఫ్లైట్ క్యాన్సిల్. ఆమె కుటుంబం తీసిన వీడియోను 12 లక్షల మంది చూశారు. ఇక్కడ విషయం కేవలం ప్రయాణం ఆలస్యం కావడం కాదు, ప్రాణాలకే ముప్పు వాటిల్లింది. ఇలాంటి సంఘటనలతో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోవటంతో ఇక ప్రభుత్వం, స్టాక్ మార్కెట్ స్పందించక తప్పలేదు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. డిసెంబర్ 5 సాయంత్రం ఏవియేషన్ మినిస్టర్ ఇండిగో సీఈఓతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం డీజీసీఏ రంగంలోకి దిగి షోకాజ్ నోటీసిచ్చి 2.5 కోట్ల ఫైన్ వేసింది. అదే రోజు మధ్యాహ్నం ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని తాత్కాలిక సర్దుబాట్లు చేశామని ఒప్పుకుంది. ఇక ఆర్థికంగా ఇండిగోకు తగిలిన దెబ్బ మామూలుగా లేదు. కేవలం ఒక్క వారంలో ఇన్వెస్టర్లు కంపెనీ మార్కెట్ విలువ నుంచి ఏకంగా 1,10,000 కోట్ల రూపాయలను తుడిచిపెట్టేశారు. ఇది చాలా పెద్ద మొత్తం. ఒకవైపు ఇండిగో ఫ్లైట్లు లేక జనం ఇబ్బంది పడుతుంటే, మరోవైపు మిగతా ఎయిర్లైన్స్కి ఇది కలిసొచ్చింది. చూడండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మామూలుగా ఇండిగో టికెట్ 4,500 రూపాయలుంటే
సంక్షోభం టైంలో 28,000కి చేరింది. ఇక మిగతా ఎయిర్లైన్స్ అయితే డిమాండ్ను బట్టి 45,000 దాకా వసూలు చేశాయి. అంటే సాధారణ ధర కంటే 8-10 రెట్లెక్కువ. సరే, ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు ఇండిగో టికెట్ చేతిలో ఉన్నవాళ్ల పరిస్థితేంటి? ఒకవేళ మీ ఫ్లైట్ కూడా ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే ఏం చేయాలి? దానికోసం కొన్ని ముఖ్యమైన సూచనలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఏ ఎయిర్పోర్టుల్లో రిస్క్ ఎక్కువగా ఉందో చూద్దాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి పెద్ద ఎయిర్పోర్టుల్లో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంది. పూణే, అహ్మదాబాద్, గోవా లాంటి చోట్ల మధ్యస్థంగా ఉంది. విజయవాడ, వైజాగ్, లక్నో లాంటి చిన్న ఎయిర్పోర్టుల్లో మాత్రం పరిస్థితి చాలా వరకు స్థిరంగా ఉంది. ఒకవేళ మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే కంగారు పడకండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. ఇండిగో వాళ్ళ యాప్ లేదా వెబ్సైట్లో డిసెంబర్ 31 వరకు ఫ్రీగా ఫ్లైట్ మార్చుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2. మీరు ఎయిర్పోర్ట్లో ఉంటే మీ క్యాన్సిలేషన్ ఎస్ఎంఎస్ను కౌంటర్లో చూపించి హోటల్, ఫుడ్ వోచర్స్ తీసుకోండి. 3. సిబ్బంది సరిగా స్పందించకపోతే వెంటనే డీజీసీఏ హెల్ప్ లైన్ నంబర్ 01244973-383కి కాల్ చేయండి. ఇక ఇండిగో కాకుండా వేరే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయంటే రైళ్లు ఒక మంచి ఆప్షన్. వందే భారత్, తేజస్ లాంటి ట్రైన్స్కి అదనపు కోచులు కూడా యాడ్ చేశారు. ఎయిర్ ఇండియా, ఆకాశ లాంటివి టైంకి నడుస్తున్నాయి. కానీ టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన రూట్లలో ప్రీమియం బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా దగ్గర ప్రయాణాలకైతే కార్పూలింగ్ యాప్స్ కూడా ట్రై చేయొచ్చు. మొత్తం మీద చూస్తే ఇది కేవలం కొన్ని ఫ్లైట్లు రద్దు అవ్వడం కాదు, లక్షలాది మంది ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేయడం, వాళ్ల జీవితాలను, పనులను తీవ్రంగా ప్రభావితం చేయడం. ఇదంతా చూశాక మన మదిలో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. ఇంత పెద్ద సంక్షోభం తర్వాత ఒక ఎయిర్లైన్ మీద కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ పూర్తిగా సంపాదించడం సాధ్యమేనా?